దుబ్బాక మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అనంతుల భాగ్యమ్మ శ్రీనివాస్ 19వ వార్డు సిరిసిల్ల సంధ్యా నరేష్ కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చి అవినీతికి పాల్పడ్డారే తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకుల భరత్, చంద్రారెడ్డి, కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫిబ్రవరి 11 జరిగే దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డు నుంచి అనంతుల భాగ్యమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మొన్ననే దుబ్బాక మున్సిపాలిటీకి ప్రతి వార్డుకు 50 లక్షల రూపాయలు ప్రభుత్వంతో శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం ఇంకో 1 సంవత్సరంలో దుబ్బాక పట్టణంలో ప్రతి వార్డుల సీసీ రోడ్లు, మోరీలు కూడా పూర్తిగా నిర్మాణం చేసి, ఎందుకంటే ఇక్కడ గెలిచిన శాసనసభ్యుడు సిద్దిపేట నాయకులకు భయపడి ఇక్కడ నిధులన్నీ కూడా సిద్దిపేటకు పోతా ఉంటే చోద్యం చూసి ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేసింది ఏం లేదు. సిద్దిపేటలో పోయి చూస్తే ఏ విధంగా నిధులు మళ్లింపు జరిగింది, ఏ విధంగా అక్కడ అభివృద్ధి జరిగింది, మరి మున్సిపాలిటీగా దుబ్బాక ఎందుకు జరగలే అని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఆలోచన చేసుకుని దుబ్బాక వార్డు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించండి. ఖచ్చితంగా ముత్యం రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అప్పుడు అభివృద్ధి జరిగిందో మళ్ళీ అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేపిస్తాం. ఇది ప్రజాప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులతో వస్తున్నారు, మన సంపదను దోచుకున్నారు. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయండి.